హాయ్ ఎవ్రీవన్. వెస్ట్ ఏషియా వార్ మళ్ళీ హెడ్లైన్స్లో ఉంది అండ్ ఇండియన్ ఆయిల్ పిఎస్యూ స్టాక్స్ మళ్ళీ స్పాట్లైట్లో పడ్డాయి. కానీ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టాక్స్ చీప్గా ఉన్నాయి కాబట్టి వాల్యూ బిట్సా లేక డేంజర్ వాల్యూ ట్రాప్సా? సింపుల్గా బ్రేక్ డౌన్ చేస్తాం. ఇండియా తన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్లో 90% ప్లస్ ఇంపోర్ట్ చేస్తుంది. అంటే క్రూడ్ ప్రైసెస్ స్పైక్ అయితే డైరెక్ట్గా మన ఆయిల్ ఎకోసిస్టమ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సెక్టార్లో 3 మెయిన్ బకెట్స్ ఉన్నాయి. అప్ స్ట్రీమ్, ఇందులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కంపెనీస్ వస్తాయి. ఓఎంసీ, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పిఎల్ కంపెనీస్ వస్తాయి. అండ్ అలాగే రిఫైనరీస్, ఎంఆర్పిఎల్, సిపిసిఎల్ వంటి కంపెనీస్ రిఫైనరీస్ కిందికి వస్తాయి. ప్రాబ్లం ఏంటంటే, ఈ కంపెనీస్ కి బిజినెస్ సైజ్ హ్యూజ్ అయినా ప్రైజింగ్ పవర్ ఆల్మోస్ట్ లిమిటెడ్. క్రూడ్ ప్రైసెస్ పెరిగితే అప్ స్ట్రీమ్ కంపెనీస్ కి ఫస్ట్ లుక్ లో బెనిఫిట్ ఉంటుంది, కానీ అక్కడే క్యాచ్ ఉంది. గవర్నమెంట్ విండ్ఫాల్ ట్యాక్స్ పెట్టొచ్చు, అంటే క్రూడ్ హై ఉన్న ఫుల్ అప్సైడ్ షేర్ హోల్డర్స్ కి రాకపోవచ్చు. రిఫైనరీ స్టోరీస్ కొంచెం డిఫరెంట్. వీళ్ళ ప్రాఫిట్స్ డిపెండ్ ఆన్ జిఆర్ఎం, అంటే గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్. సింపుల్ గా చెప్పాలి అంటే, క్రూడ్ ని పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లాగా మార్చి బ్యారెల్ కి ఎంత మార్జిన్ వచ్చిందో అదే జిఆర్ఎం. జిఆర్ఎం స్ట్రాంగ్ గా ఉంటే రిఫైనర్స్ కి ఎర్నింగ్ సపోర్ట్ ఉంటుంది. జిఆర్ఎం వీక్ అయితే ప్రాఫిట్స్ ఫాస్ట్ గా పడిపోతాయి. ఇక్కడ ఓఎంసీస్ కేస్ ఇంకా ట్రికీ, బికాస్ రిఫైనింగ్ సైడ్ లో ప్రాఫిట్ వచ్చినా మార్కెటింగ్ సైడ్ లో లాస్ రావచ్చు. క్రూడ్ ప్రైస్ పెరిగిన టైంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ప్రైసెస్ ఫుల్ గా పాస్ చేయలేకపోతే అండర్ రికవరీ స్టార్ట్ అవుతాయి. అదే బిగ్గెస్ట్ రిస్క్. ఇక్కడే మనకి హిస్టరీ యూజ్ అవుతుంది. 2022 రష్యా యుక్రెయిన్ వార్ టైంలో సేమ్ ప్యాటర్న్ చూసాము. ఓఎంసీస్ వీక్ అయ్యాయి, ఎంఆర్పిఎల్, సిపిసిఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా బెటర్ గా హోల్డ్ చేశాయి. లేటర్ క్రూడ్ కూల్ అయ్యాక ఓఎంసీస్ రికవరీ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఫియర్ టర్న్ అవుతుంది. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ సప్లై రిస్క్ ఉంది, రూపీ వీక్ గా ఉంది, సో ఇంపాక్ట్ ఇంకా సీరియస్ గా ఉండొచ్చు. చీప్ వాల్యుయేషన్ చూసి డైరెక్ట్ గా జంప్ అవ్వకండి. ఓఎంసీస్ మోస్ట్ రిస్కీ బికాస్ పాలసీ ప్లస్ అండర్ రికవరీ రిస్క్ ఎక్కువ. అప్ స్ట్రీమ్ స్టాక్స్ క్రూడ్ రైజ్ వల్ల బెనిఫిట్ పొందవచ్చు, బట్ ట్యాక్స్ రిస్క్ ఉంటుంది. స్టాండ్ అలోన్ రిఫైనరీస్ రిలేటివ్లీ బెటర్, బట్ జిఆర్ఎం సైకిల్ చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.